పూసింది పూసింది నవ్వింది నీలాగా. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కార్టూన్స్ ఫొటోస్ యూస్ చేశాను. మీరైతే మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఈజీగా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళు కూడా ఈజీగా ఈ ఎడిటింగ్ని చేసుకోవచ్చు. ఓకే, వీడియో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ముందు నేనైతే ఆడియో బీట్ మార్క్ అరేంజ్ చేసుకున్నాను. మీకు ఇచ్చిన మెటీరియల్స్లో బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. తర్వాత వీడియో ఎండ్ వరకు దాన్ని జరుపుకోండి ఫుల్గా. ఈ బ్యాక్గ్రౌండ్కి ఒక ఎఫెక్ట్ ఇవ్వాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టిల్స్ అని సెర్చ్ చేయండి. TI అని కొడితే వచ్చేస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మిర్రర్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి. తర్వాత పైన క్రాప్ ఉంటుంది, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు ఇమేజ్ ఇలా ఉంటుంది. తర్వాత టెక్స్ట్ టైప్ చేసుకోండి. టెక్స్ట్ టైప్ చేసుకొని తర్వాత టెక్స్ట్కి ఎఫెక్ట్ ఉందాం. టెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్లో సెర్చ్ చేయండి. TI టెక్స్ట్ అని సెర్చ్ చేస్తే కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. అందులో ఈ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఈ ఆప్షన్ని, ఇందులో మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు టెక్స్ట్కి యానిమేషన్ అయింది. ఇలా ప్రతి టెక్స్ట్కి యానిమేట్ చేయండి. మీకు ఇచ్చిన మెటీరియల్లో కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. అంటే ఈ వీడియో ఓల్డ్ వీడియో కాబట్టి మధ్యలో మ్యూజిక్ బీట్స్ ఉంటాయి. ఆ మ్యూజిక్ బీట్స్లో నేను కొన్ని మీకు టెంప్లెట్స్ ఇచ్చాను. ఆ టెంప్లెట్స్ యూస్ చేయండి. ఫస్ట్ ఈ టెంప్లెట్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ మ్యూజిక్ బీట్ దగ్గర ఈ టెంప్లెట్ యూస్ చేయాలి. టెంప్లెట్కి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు రిమూవ్ కోసం మనం క్రోమోకీ ఆప్షన్ తీసుకుందాం. క్రోమోకీ ఆప్షన్ తీసుకొని క్రోమోకీ ఆప్షన్లో కలర్ ఆప్షన్ని దీని బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే సెట్ అవుతుంది. అలాగే ఫస్ట్ వీడియో బీట్ దగ్గర 2 టెంప్లెట్స్ ఉంటాయి. సెకండ్ టెంప్లెట్ కూడా తీసుకోండి. సెకండ్ టెంప్లెట్స్ని ఈజీగా బ్లెండ్ మోడ్ మార్చుకుంటే సరిపోతుంది. ఇలా సెట్ చేసుకోవాలి 2. ఫస్ట్ మ్యూజిక్ బీట్ దగ్గర ఇలా ఉంటుంది. అలాగే సెకండ్ టెంప్లెట్ ఉంటుంది, ఇది సెకండ్ మ్యూజిక్ బీట్ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఈ టెంప్లెట్ యూస్ చేయండి. ఈ టెంప్లెట్ కూడా బ్లెండింగ్ ఆప్షన్ మార్చుకోవాలి. ఈ టెంప్లెట్కి ఫెదర్ ఆప్షన్ ఇవ్వాలి. ఎడ్జెస్లో కట్ అయినట్టు ఉంది కదా, అలా కాకుండా ఫెదర్ ఆప్షన్ ఇస్తే వీడియోకి సెట్ అవుతుంది. తర్వాత మనం ఫోటో PNGs అరేంజ్ చేసుకోవాలి. దానికోసం నేను మీకు ఒక ఇమేజ్ ఇచ్చాను. ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్కి కూడా క్రోమోకీ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు ఇది PNG ఇమేజ్ కింద వస్తుంది. తర్వాత ఫోటో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఫోటోకి ఫస్ట్ బీట్స్ చూసుకుని బీట్స్ దాకా అరేంజ్ పెట్టుకుందాం. తర్వాత ఈ ఫస్ట్ PNG చేస్తాం కదా, ఆ ఇమేజ్ కిందకి ఈ ఫోటోని పెట్టుకోండి. తర్వాత ఈ 2 ఫోటోలని సెలెక్ట్ చేయండి. పైన 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్లో మిడిల్ వన్ క్లిక్ చేయండి. మిడిల్ వన్ క్లిక్ చేస్తే ఇలా ఈ పైన PNGకి ఫోటో 2 ఇలా గ్రూప్ కింద క్రియేట్ అవుతాయి. బీట్ వైజ్ అన్ని PNGస్ని ఇలా అరేంజ్ చేసుకోండి. కట్ చేసుకున్న బీట్స్కి తగ్గ యానిమేషన్ ఇచ్చుకుందాం. కెమెరా ఆప్షన్ తీసుకోండి, దీన్ని బీట్స్ తగ్గ కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బీట్కి యానిమేషన్ ఇద్దాం. ఫస్ట్ బీట్కి పాయింట్స్ పెట్టుకోండి. ఫస్ట్కి కీ ఫ్రేమ్ ఇవ్వండి, సెకండ్ కీ ఫ్రేమ్ ఇవ్వండి, మళ్ళీ ఎడ్జ్కి కీ ఫ్రేమ్ ఇవ్వండి, మళ్ళీ రొటేషన్ ఆప్షన్ కూడా కీ ఫ్రేమ్ ఇవ్వండి. స్టార్టింగ్ ఎండింగ్. ఇప్పుడు ఇలా యానిమేషన్ చేసుకోండి. స్టార్టింగ్లో ఇలా, దీని తర్వాత కొంచెం, ఎండింగ్లో ఇలా. ఇప్పుడు యానిమేషన్ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. ఇలా యానిమేషన్ చేసుకున్నాక వీడియో రెడీ అయిపోతుంది. వీడియో ఇలా ఉంటుంది. నేను మెటీరియల్ అన్నీ పింటెస్ట్ అనే యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది.
ఫోటో మెటీరియల్ అండ్ వీడియో మెటీరియల్ అన్నీ అవైలబుల్ అందులో. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.